స్వాగతం. ఈరోజు మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన కొన్ని కీలక కమిటీల గురించి లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. చాలా ఆసక్తికరమైన అంశం ఇది. అవును, మన దగ్గర ఈ కమిటీల సిఫార్సులు, వాటి ప్రభావాలకు సంబంధించిన సమాచారం ఉంది కదా. అంటే కేవలం వాస్తవాలు చెప్పడమే కాకుండా ఈ సిఫార్సులు మన ఆర్థిక ముఖచిత్రాన్ని ఎలా మార్చాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఆలోచన. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలు, ఫలితాలు చూడటం ముఖ్యం. సరే, మొదటిగా పునాదిలాంటి కమిటీలు, నరసింహం కమిటీలు. 1991 ఆర్థిక సంక్షోభం తర్వాతే కదా ఇవి? అవునవును, సరిగ్గా అప్పుడే ఆ సంక్షోభం మన వ్యవస్థలోని లోపాలని బయటపెట్టింది. అప్పటి బ్యాంకింగ్ పరిస్థితి ఎలా ఉండేది? చాలా నియంత్రణలుండేవి. మొదటి నరసింహం కమిటీ అంటే 1991లో కొన్ని కీలక మార్పులు సూచించింది. ఉదాహరణకి వడ్డీ రేట్లపై నియంత్రణలు తగ్గించడం. అంటే డీరెగ్యులేషన్ అన్నమాట. అవును, అలాగే ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ లాంటివి తగ్గించడం. అంటే బ్యాంకులకు కొంచెం వెసులుబాటు. ఇంకా ముఖ్యంగా మొండి బకాయిలు, ఎన్పిఎస్, వాటిని గుర్తించే పద్ధతులు స్పష్టం చేయడం. ఎన్పిఎస్ సమస్య అప్పట్నుంచి ఉందన్నమాట. ఉందే. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అంటే బాసెల్ నార్మ్స్, వాటిని అమలు చెయ్యాలని కూడా చెప్పారు. అంటే బ్యాంకులు మరింత ప్రొఫెషనల్గా, అంతర్జాతీయంగా పనిచేయాలనేది ఆలోచన. సరే, మరి రెండో కమిటీ 1998లో వచ్చింది కదా? అవును, రెండో కమిటీ ఈ సంస్కరణలను ఇంకా ముందుకు తీసుకెళ్ళింది. ప్రభుత్వ బ్యాంకుల్లో, పిఎస్బీస్లో ప్రభుత్వ వాటాను 33% తగ్గించాలన్నారు. ఓ, అది పెద్ద మార్పే. అలాగే బలమైన బ్యాంకులను విలీనం చేయడం. ఎన్పిఎస్ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలు అంటే ఏఆర్సీస్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఆసక్తికరంగా ఉంది. అంటే ఈ రెండు కమిటీలు కలిసి ఆధునిక భారత బ్యాంకింగ్కు ఒక రకంగా పునాది వేశాయన్నమాట. ఖచ్చితంగా. ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు ఒక పెద్ద అడుగది. సరే, ఈ బ్యాంకింగ్ సంస్కరణల దారిలోనే 2014లో పీజే నాయక్ కమిటీ వచ్చింది. దీని ఫోకస్ అంతా ప్రభుత్వ బ్యాంకుల మీదే కదా? ఎందుకు మళ్ళీ? సరిగ్గా చెప్పారు. ఎందుకంటే అప్పటిక్కూడా పిఎస్బీస్ ఇంకా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధిక ఎన్పిఎస్, ప్రభుత్వ జోక్యం, పాలనాపరమైన సమస్యలు. అవును, నాయక్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, బ్యాంకులకు పూర్తి స్వయం ప్రతిపత్తివ్వాలి, ప్రభుత్వ జోక్యం తగ్గాలి అని. దీనికోసం ప్రభుత్వ వాటాను 50% కంటే కిందకి తీసుకురావాలనేది కీలక సిఫార్సు. అలాగా? మరి నియామకాల సంగతి? దానికోసమే స్వతంత్రంగా బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో ఏర్పాటు చేయాలని సూచించారు. అది 2016లో అమలైంది కూడా. డైరెక్టర్ల నియామకాలలో పారదర్శకత కోసం. అంటే నిర్ణయాలు వేగంగా, రాజకీయ ప్రభావం లేకుండా జరగాలనేది ఉద్దేశ్యం. అదే. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఈ రెండింటి నియంత్రణ ఉంది కదా? అవును, ద్వంద్వ నియంత్రణ అంటారు. ఆ ద్వంద్వ నియంత్రణ వల్ల జాప్యం, గందరగోళం వస్తోందని, దాన్ని తీసేసి ఆర్బీఐనే ఏకైక రెగ్యులేటర్గా చెయ్యాలని కూడా సూచించింది. పాలన మెరుగుపరచడమే లక్ష్యం. అర్థమైంది. ఇక పన్నుల విషయానికి వస్తే జీఎస్టీ. దీనిపై 2015లో అరవింద్ సుబ్రమణియన్ కమిటీ నివేదిక ఇచ్చింది కదా? అవును, జీఎస్టీ అనేది పెద్ద సంస్కరణ. దాని అమలుకు ముందు ఈ కమిటీ వేశారు. దీని ముఖ్య ఉద్దేశ్యమేంటి? ఆ రెవెన్యూ న్యూట్రల్ రేట్ అంటారు కదా, అది లెక్కించడమా? ఖచ్చితంగా. పాత పన్నులు అంటే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటివి పోయి జీఎస్టీ వస్తోంది కదా, అప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గకూడదు. దానికి తగ్గట్టుగా ఒక రేటును అంటే రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఆర్ఎన్ఆర్ను లెక్కించడం వీరి ప్రధాన బాధ్యత. ఎంత ప్రతిపాదించారప్పుడు? వాళ్లు సుమారుగా 15 నుంచి 15.5% ఆర్ఎన్ఆర్ ఉండొచ్చని, స్టాండర్డ్ రేటు 17-18% ఉండాలని చెప్పారు. వీలైనంత తక్కువ స్లాబులుండాలని కూడా సూచించారు. కాని ఆచరణలో చూస్తే మనకి 0%, 5%, 12%, 18%, 28% ఇలా చాలా స్లాబులు వచ్చాయి. ఎందుకలా? ఆహా, బహుశా సిద్ధాంతానికి ఆచరణకు మధ్య తేడా ఉంటుంది కదా. ఆర్థిక అవసరాలు, వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు, రాజకీయ కారణాలు ఇవన్నీ కలిసి తుది నిర్మాణాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చు. అయినా కూడా ఈ కమిటీ నివేదిక జీఎస్టీ రూపకల్పనలో కీలకమే కదా? నిస్సందేహంగా. ఒక బేస్లైన్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన జీడీపీ లెక్కల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద చర్చకు దారితీశాయి. అవును. ఇక మరో పన్నుల సంస్కరణ ప్రయత్నం
ప్రత్యక్ష పన్నుల కోడ్, డైరెక్ట్ ట్యాక్స్ కోడ్, డిటిసి. దీనికోసం 2017లో అజయ్ భూషణ్ పాండే కమిటీ. అవును, ఇది కూడా ముఖ్యమైనదే. మన ఆదాయపు పన్ను చట్టం 1961 నాటిది. దాన్ని సరళీకరించి ఆధునికంగా మార్చాలనే ప్రయత్నమిది. లక్ష్యమేంటి? పన్ను చెల్లింపు సులభతరం చేయడమా? అవును, సరళంగా, న్యాయంగా ఉంటే ఎక్కువ మంది పన్ను కడతారు, పెట్టుబడులు కూడా ఆకర్షించబడతాయనేదా ఆలోచన. మరి ఏం జరిగింది? నివేదిక వచ్చిందా? నివేదిక 2019లో ఇచ్చారు, కానీ అది పూర్తిగా బయటపెట్టలేదు. ఓ, తగ్గించడం ఇది 2019లో చేశారు కూడా. అవును, తగ్గించారు. అలాగే ఫేస్లెస్ అసెస్మెంట్స్, టెక్నాలజీ వాడకం, ఇవి కూడా సిఫార్సు చేసుండొచ్చు. ఫేస్లెస్ అసెస్మెంట్ కూడా అమల్లోకి వచ్చింది. కానీ పూర్తిస్థాయి కొత్త డిటిసి చట్టమైతే రాలేదు. అంటే పన్నుల సరళీకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట, ఒక్కసారితో అయిపోదు. నిజమే. ఇక చివరిగా ప్రస్తుత కాలానికొస్తే 2023లో తరుణ్ బజాజ్ కమిటీ ఎన్పిఎస్ అంటే నూతన పింఛను పథకం సమీక్ష కోసం వేశారు కదా. అవును, ఇది ప్రస్తుతం చాలా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకొచ్చింది దీని అవసరం? పాత పెన్షన్ స్కీమ్ కావాలనే డిమాండ్ పెరుగుతోందా? సరిగ్గా అదే కారణం. కొన్ని రాష్ట్రాలు ఓపీఎస్ వైపు వెళ్లడం, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా అదే డిమాండ్ రావడం, దీంతో ప్రభుత్వం ఈ కమిటీ వేసింది. ఓపీఎస్లో ఎలాగంటే చివరి జీతం ఆధారంగా గ్యారంటీ పెన్షన్ వస్తుంది, కానీ ఎన్పీఎస్ మార్కెట్ రిస్క్పై ఆధారపడుంటుంది, గ్యారంటీ ఉండదు. కాబట్టి ఈ ఎన్పీఎస్లోనే ఉద్యోగులకు ఏదైనా కనీస హామీ ఇవ్వగలమా లేదా ప్రయోజనాలను మెరుగుపరచగలమా అని ఈ కమిటీ పరిశీలిస్తోంది. అంటే ఉద్యోగుల భద్రతకు, ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండడానికి మధ్య ఒక సమతుల్యత సాధించే ప్రయత్నం అన్నమాట. ఖచ్చితంగా. ఉద్యోగుల భవిష్యత్తు భద్రత ముఖ్యం, అలాగే ప్రభుత్వ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కూడా ముఖ్యం. ఈ రెండిటి మధ్య సరైన మార్గం కనుక్కోవడం పెద్ద సవాలు. దీని నివేదిక కోసం అందరూ ఎదురుచూస్తున్నారనుకుంటా. అవును, చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ బాధ్యతలు, వ్యక్తిగత ఆర్థిక భద్రత, ఈ రెండిటి మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ గురించి ఇది ప్రశ్నలు లేవనెత్తుతుంది. మొత్తం మీద చూస్తే ఈ కమిటీలన్నీ వేర్వేరు కాలాల్లో వేర్వేరు సవాళ్లను ఎదుర్కోవడానికి వేసినవే. అవును. బ్యాంకింగ్ పునాదుల నుంచి పన్నుల నిర్మాణం, చివరికి పదవీ విరమణ భద్రత వరకు ఇవన్నీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరం సంస్కరించే ప్రయత్నాల్లో భాగమే. నిజమే. ప్రతి కమిటీ సిఫారసులు, అవి పూర్తిగా అమలైనా కాకపోయినా దేశ ఆర్థిక దిశానిర్దేశంలో తమదైన ముద్ర వేశాయి. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే నిరంతరం ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి గదా. అవును. మరి ఈ మార్పుల మధ్య ఈ కమిటీల సిఫారసులు ఎంతవరకు శాశ్వతమైన, ఆచరణాసాధ్యమైన మార్పులను తేగలుగుతున్నాయి? ఈ అధ్యయనాల నుంచి ఆచరణలోకి మార్పు ప్రయాణం ఎలా సాగుతోంది? ఇది మనం ఆలోచించాలి.